హలో హాయ్ అండి. ఇక్కడ మైలచెరు వ్యవసాయ కమిటీ కార్యదర్శి మనతో ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది సార్ కొనుగోలు కేంద్రం? కొనుగోలు కేంద్రం మాకు ఈ సంవత్సరం అంటే ఖరీఫ్లో సన్నధాన్యం కొనుగోలు చేస్తాం 26,300 చిల్లర క్వింటాలు. ఇప్పుడు ఏసంగి దొడ్డు రకం 1010 రకం కొనుగోలు చేస్తున్నాం. ఈరోజే కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ 10,000 నుంచి 15,000 క్వింటాలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ప్రకారంగా 2,320 రూపాయలు క్వింటాల్ రేటు రైతుకి వాళ్ళ ఖాతాలో జమ చేయించడం జరుగుతుంది. అంటే తేమ శాతంలో ఎలాంటి మార్పులు చేస్తున్నారు? ఇప్పుడు వేసంగి కాబట్టి తేమ శాతం 17% ఉన్న ధాన్యాన్ని మ్యాచరైజ్ చూసించి మామూలుగా ఏఈఓ గారు సర్టిఫికేషన్ చేసి చూసిన తేమ శాతం తగ్గిన వాటిని అన్నింటినీ కాటా వేసి ప్రభుత్వం కేటాయించిన రైస్ మిల్లులకి ఈ ధాన్యం సరఫరా చేస్తుంది. ఓకే సార్, ఈ కొనుగోలు విషయాలలో ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుంది సార్? అంటే ప్రభుత్వం నుంచి టార్ప్లైన్స్, మార్కెట్ యార్డ్ నుంచి టార్ప్లైన్స్, వేయింగ్ మిషన్ ఇస్తున్నారు, కొలత వెర్నియర్ క్యాలిపర్స్ ఇస్తున్నారు, బస్తాలు వాళ్ళు సప్లై చేస్తున్నారు. కొత్త బస్తాలు ప్రభుత్వం ఇచ్చిన సప్లై బస్తాలనే మేము చేస్తాం. వాళ్ళు బుక్స్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లని ప్రతిదీ నమోదు చేయడం జరుగుతుంది. ఓకే సార్, తేమ శాతం ఉన్నప్పటికీ మీరు దాన్ని ఎలా సేకరించాలి? అంటే తేమ శాతం 17 లోపు ఉంటేనే సేకరిస్తాం. 17 రాని రైతులు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని ఆరబెట్టుకోవటం, ఏమన్నా ఎక్కువ శాతం తాలు శాతం ఉంటే తూర్పాలు పోయించుకోవటం. తూర్పాలు మిషన్ ఇస్తాం, తూర్పాలు మిషన్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. ఆ పోయించుకుంది ఒక ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసైనా మా సెంటర్లో వచ్చిన ధాన్యాన్ని మొత్తం 17% వచ్చిన తేమ శాతం లోపు 17% లోపు ఉన్న ధాన్యాన్ని మొత్తం మేము వేయింగ్ చేయించి ప్రభుత్వం కేటాయించిన మిల్లులు సరఫరా చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు సరైన సమయానికి గోనె సంచులు కూడా అందుతలేవని తెలుస్తుంది సార్, ఎంతవరకు వస్తుంది? అంటే కొనుగోలు సెంటర్లు ఇప్పుడేగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ప్రతి సెంటర్కి మొదటి విడతగా ఒక 5,000 బ్యాగ్స్ ఇస్తున్నారు. ఈ మనం కాటాలు అయ్యేదానికంటే సరఫరా చేస్తున్నారు. మా కాడ ప్రజెంట్గా మేమైతే ఇప్పుడు అంత ఒత్తిడి ఎదుర్కొన్నట్టుగా లేదు. కాకపోతే ఉదయం సాయంత్రంకి అలా వచ్చేస్తూనే ఉన్నాం. సార్, మీరు 30 ఏళ్ళ నుంచి ప్రధాన కార్యదర్శి చేస్తున్నాం అంటున్నారు సార్, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా? వేరే అవసరం ఏమంటే మరి నేను ఇంటికి పోవాలి. ఈ హైయెస్ట్ పోస్ట్ నాది, ఇదే నాకు ప్రమోషన్స్ ఉండవు. సహకార సంఘంలో కార్యదర్శి హైయెస్ట్ పోస్టు, లేదా నేను రిటైర్ అయిన తదుపరి అట్లాంటివి ఏముండవు. సహకార సంఘంలో ఇది ఇండివిజువల్ వ్యవస్థ. ఈ సంఘం వరకే నేను ఎంప్లాయీస్ ఉంటారు. ఈ సంఘంలో నేను రిటైర్ అయితే నా తర్వాత అలా వస్తారు. నేను ప్రమోషన్స్ ఇక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్కి పోవడానికి లేదు. సహకార సంఘాలు అనేది సపరేటు. గత ప్రభుత్వాలు రైతులకు ఐకేపీ సెంటర్ల విషయాలు ఎలాంటి న్యాయం చేసింది సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా చేస్తుందంటారు? అంటే ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. మాకు దీంట్లో అక్కడ వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్కి గవర్నమెంట్ తేడా ఏంటంటే సన్నధాన్యానికి బోనస్ ఇవ్వటం రైతుకి చాలా ఉపయోగకరం. ఓకే సార్, ఈ పాలకవర్గ పనితీరు ఏ విధంగా ఉంది? పాలకవర్గం ఈ సంఘాన్ని డెవలప్ చేయడం కోసం వాళ్ళు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మేము ఏం ప్రపోజల్ పెడితే రైతులకు ఏమేమి మేలు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఏం ప్రపోజల్స్ ఇస్తున్నాం ఆ కమిటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ కమిటీకి వచ్చేటప్పటికి 15 కోట్ల ఉన్న రుణాన్ని 30 కోట్లకు పెంచడం జరిగింది. రైతులు దాచిపెట్టుకోవడానికి 2,000 మెట్రిక్ టన్స్ గోడౌన్స్ కట్టడం జరిగింది. లోనింగ్ సభ్యులకి వాళ్ళు అడిగిన రుణ సౌకర్యాలు అంటే దీర్ఘకాలిక రుణాలు అయితే ఏంటండి, గోల్డ్ లోన్స్ అయితే ఏంటి, ధాన్యం తాకట్టుపై రుణాలు కూడా మేము రైతులకు అందిస్తున్నాం. వాళ్ళు అడిగిన సూచనల్ని, వాళ్ళకి కావాల్సిన అవసరాలని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము జనరల్ బాడీ కమిటీ కార్యవర్గ సమావేశాలలో జనరల్ బాడీలలో చర్చించి దానికి అవసరమైన వాటికి ఏర్పాటు చేయడం ప్రయత్నం. సరే, 13 మంది సభ్యులలో ఒక్కొక్క సభ్యుడి యొక్క పనితనం ఏంటి సార్? అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి, ఏం చేయాలి? అంటే ఇప్పుడు వాళ్ళ కార్యవర్గ సభ్యులు ప్రతి సమావేశానికి మనం ఏజెండా పంపిస్తాం. మనం ఏం కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం, అందులో ఉన్న మంచి చెడ్డలు ఏంటి, చేస్తే సంఘానికి సభ్యులకు లాభ నష్టాలు ఉన్నాయా, అది వాళ్ళు చర్చించి ఈ పని చేయమని వాళ్ళు సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తీర్మానాన్ని మేము అమలుపరుస్తాం. అంటే ఈ సభ్యులు పోయి రైతుల దగ్గర పోయి పంట మార్పిడి విషయాలు ఏమన్నా చెప్తారా సార్? అంటే సభ్యులు అంత ఉండదు. దానికి అప్పుడు జనరల్ బాడీలలోనే పంట మార్చడం అని చెప్తాం. కానీ ఇక్కడ రైతుకి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ భూముల సౌలభ్యాన్ని బట్టి చేస్తారు. వాళ్ళ బట్టి వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, అంటే
పండ్ల తోటలు కానీ కూరగాయ తోటల విషయాల్లో కూడా ఈ సభ్యులు ఏమన్నా రైతులకు సూచన సలహాలు అంటే అట్లాంటివి ఏమన్నా ఇక్కడ మన ఈ మేళ్ళ చెరువు సర్కిల్లో ఉన్న వాతావరణంలో మొత్తం కొంత పేడే ఏరియా, కొంత మిర్చి, కొంత కాటన్ ఏరియా ఉంది. ఎక్కువ వాణిజ్య పంటలను కాటన్, మిర్చి ఎక్కువ సాగు చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. సరే, వాళ్ళ రెండు ఆల్టర్నేటివ్ మార్చుకుంటారు. వరి పొలాలు అయితే 2 గారులు అయ్యే పండుతాయి కాబట్టి వేరే పంట వేయడానికి సౌకర్యాలు లేవు. ఈ 3 పంటలే ఇక్కడ మేజర్ పంటలు. ఓకే సార్, అంటే ఇది మీకు సంబంధించిన విషయం కాకపోవచ్చు అని నేను అడుగుతున్నాను సార్. రైతులు కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారా? అంటే ఇక్కడ తోటలు లేవు కాదు కాబట్టి అంత కోతుల బెడద లేదు ఇక్కడ నాకు తెలిసిన వరకు అయితే. అంటే ఉన్న దగ్గర ఇబ్బంది పడుతున్నారు కదా సార్? అంటే నా సంఘ పరిధిలో అయితే ఇక్కడ అంటే పండ్ల తోటలు లేకపోవటం వల్ల కోతులు అంటే ఏదైనా వాటి ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ ఉంటాయి కదా. ఇక్కడ అంటే మిర్చి, కాటనే కాబట్టి ఉండదు. ఒక కొద్ది దశలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ కోతులు ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఓకే సార్, ఇక్కడ మీ సభ్యులలో ఒక సభ్యుడు చనిపోయింది అన్నారు కదా సార్. ఆ ప్లేస్కి మళ్ళీ ఎట్లా కొత్త వాళ్ళని ఏ విధంగా నియమిస్తారు సార్? అంటే ఒక సభ్యుడు చనిపోతే తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గానికి ఎన్నిక పెట్టాలి. అది ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సరే, ఆటోమేటిక్ సహకార సంఘాలలో ఏముంటుందంటే లాస్ట్ ఇంకా కొద్ది టైం పీరియడ్ ఉన్నప్పుడు ఇంకా ఒక మెంబర్ని పోస్ట్ నింపరు. దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ ఎన్నికల ఆ నియోజకవర్గానికి అంటే మన వార్డ్స్కి ఆ వార్డుకి ఎన్నిక జరపాలి. కాబట్టి ఇక లాస్ట్ మూమెంట్లో ఉన్నదని ఇంకా ఎవరు జరపలేదు. ఓకే సార్, ఐకేపీ అంటే కొనుగోలు విషయాలలో రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారు సార్. ఎంతవరకు వాస్తవం? అది అంత అపోహ. వాళ్ళు తెలిసి తెలంగాణ అన్నది కదా తప్ప రాజకీయాలు ఏమి ఉండవండి. యాక్చువల్గా ఎవరైతే సెంటర్లో కుప్పబోసిండ్రో మ్యాచ్ రేజ్ చూసి వచ్చిన సీరియల్గా రాసుకుంటాం, వాళ్ళకి టోకెన్స్ ఇచ్చేసి ఆ సీరియల్ ప్రకారంగానే కాటా వేస్తాం. దాని ప్రకారం ఇందులో లేని వాళ్ళని కొనటం కానీ వడ్లు లేకుండా చేయటం కానీ లేదు, సాధ్యం కదా. ఆడ కుప్పబోసిన వాడిని ఆంచే డైరెక్ట్గా కాటా వేయించి ఓపీఎంఎస్లో నమోదు చేసి పంపిస్తాం. అది రాజకీయాలు అనేది ఉండదు. అదే సార్, చాలా చోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరు, ఎండిన వడ్లను కూడా అట్లనే ఉంచుతున్నారని చెప్పేసి గోనె సంచులు ఇవ్వాలంటే కూడా ఇవ్వట్లేరు అని చెప్పి రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. దీన్ని ఎలా పరిష్కరిస్తారు మీరు? సరే, మా దృష్టిలో అయితే మాకు గోనె సంచులు సకాలంలో వచ్చినాయి. మేము మా ధాన్యం అంటే ఎండినట్టే కాటా వేయడానికి ఈరోజు మొత్తం మ్యాచ్ రేజ్ చూసి ఈరోజు స్టార్ట్ చేసాం. మాకు మిల్లు కేటాయించగానే ఏ మిల్లుకి ఆ మిల్లుకి పంపించేస్తుంటాం. దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే మాకైతే ఏమనిపించలేదు. మిల్లర్లతో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఏముండదండి, వాళ్ళు ఏ మిల్లు అయినా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఏ సెంటర్ వస్తుందో ఏ మిల్లు వస్తుందో మాకు తెలియదు. మా బాధ్యత క్వాలిటీ రైతు కాంచి గవర్నమెంట్ నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా ఏఈఓ సర్టిఫికేషన్ తోటి ఏ మిల్లుకి పంపించమంటే ఆ మిల్లుకి పంపించాల్సింది. ఆ మిల్లర్ తోటి డైరెక్ట్ కాంట్రాక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మాకు సీజన్ మన ఖరీఫ్లో దాదాపుగా 13 మిల్లులు ఇచ్చారు. జనగాము, జనగాంలో యాదగిరిగుట్ట, రాజపేట, చౌటప్పల్, కోదాడ, సూర్యాపేట. కాబట్టి వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు. ఇంచి మనకి అలాట్మెంట్ ప్రకారం మేము పంపిస్తాం. వాళ్ళు దించుకొని తూకం ప్రకారంగా ట్రక్ షీట్స్ ఇచ్చేస్తారు. మేము ఆ ట్రక్ షీట్స్ ప్రకారంగా వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి తడిసిన ధాన్యాన్ని మీరు ఏ విధంగా సేకరిస్తారు సార్? అంటే తడిసిన ధాన్యాన్ని దాదాపుగా మేము పోయినసారి అంత ఎప్పుడు తడలేదు. తడిసినా కానీ ఎమ్మటే ఆరబెట్టించి మళ్ళీ మ్యాచ్ రేజ్ చూసుకొని మళ్ళీ 17 రావాలా సార్ మ్యాచ్ తడిసినాక? మ్యాచ్ రేజ్ 17 కంపల్సరీ కదా. ఎందుకు అంటే అది మరి ఇప్పుడు 17 లేకుండా మనం 24, 25 పెట్టి బస్తాలు పెట్టేసి తీసుకుపోయి వాళ్ళు గోడౌన్లో వేసి అనుకోండి డ్యామేజ్ అవుతుంది కదా. వాళ్ళు బియ్యం పెట్టాలి కదా. అందుకని ఏం చేస్తారంటే దాదాపుగా మనకు ఆరబోసుకొని కుప్ప పోసుకుంటున్నారు. వర్షాకాలంలో ఏం చేస్తామని టార్పల్స్ ఇచ్చి మొత్తం కుప్పని తడవకుండా చేస్తాం. యాడని కొంచెం అంచులు తడిచినా కానీ ఒకరోజు ఆరిపోతుంది. అది పెద్ద ఇప్పటికైతే మాకు ఆ సమస్య. సార్, ఒక కింటాకు ఎన్ని కేజీలు తరుగు తీస్తున్నారు సార్? కింటా తరిగే ఉండదండి. 43,650 41 కేజీ వేస్తాం కాట. అంటే 4700 ఇవాళ 700 బస్తా 40 నికరం చేస్తాం. మనం దాన్ని బట్టి తరుగు అనేది మన కాట అసలు ఉండదు, వేయటమే అంటే. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ అంటే రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పంట చేతికి వచ్చింది, ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసారు సార్, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? రైతులతో చెప్పేది ఏంటంటే వాళ్ళు తూర్పు కోసేటప్పుడే మనం మంచిగా తేమ శాతం లేకుండా తాళ్ళు లేకుండా తీసుకొచ్చి సెంటర్లో పోస్తే తొందరగా చేయడానికి సాధ్యం. ఎందుకంటే సెంటర్లలో ఆరబోసి అది టైం తీసుకొని వల్ల వాళ్ళు చాలా రోజులు పని. మేము అంటున్నామంటే కోసేటప్పుడే మనం అంత కటింగ్ మిషన్స్ దశకు వచ్చిన వరిని అంటే దాదాపుగా కోత దశకు వచ్చినాయి కదా. ముందే పచ్చి కోస్తే ఈ తాలు వస్తుంది, కట్టి తాలు వస్తుంది, తూర్పాలు పోయటం కష్టం. కాబట్టి పండు దశ కోత దశకు వచ్చిన పక్వానికి వచ్చిన దశను తీసుకొని కోసి దాంట్లో తూర్పాలు కోసేటప్పుడే
తాళ్ళు లేకుండా చేసుకొని తొందర తాళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉంటే మనకి ఈడికి తాళ్ళు తరుగులు ఈ తేడా మళ్ళీ తూర్పాలు పోయకుండా దప్పుతుంది, పని దప్పుతుంది. కుప్ప పోస్తే ఆరబోస్తే 17% వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు దాటేస్తాం. సార్ మీ కమిటీలో ఒక సభ్యుడు చనిపోయింది అన్నారు సార్, ఆయనకు ఏమైనా ఆర్థిక సాయం చేశారా సార్? సరే ఆయనకి ఎవరు లేరండి, ఆయన ఏమంటారే ఆయన ఎప్పుడో అంటే మీ కమిటీ సభ్యుల పరంగా అంటే మా కమిటీ సభ్యుల పరంగా ఏంటంటే ఆయన దహన ఖర్చులు ఇచ్చారు. సంఘం ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సాయం చేస్తుందండి? లేదండి, ప్రభుత్వమే న్యాచురల్ డెత్తే కదా. ఓకే సార్, ఫైనల్గా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము రైతులకు చెప్పేది ఏంటంటే నా పక్వానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కోసి తూర్పాలు పట్టుకొని మంచిగా నీట్గా తీసుకొస్తే ఎమ్మటే సాధ్యం చేస్తాం. మా నుంచి సంఘం నుంచి ఇచ్చిన అప్పులు ఏవైతున్నాయో సకాలంలో కడితే 3% వడ్డీ రాయితీ వస్తుంది. ఈ అప్పులు లేకుండా లీగల్ చర్యలు లేకుండా మంచి సొసైటీ డెవలప్ అవుతుంది. రైతుకు కూడా వేరే ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి ఛాన్స్ ఉంది. సార్ బోనస్ పడాలంటే రైతు ఎలాంటి అంటే కష్టపడకుండా ఎలా వాళ్ళు స్వీకరించాలి సార్? అంటే బోనస్ అనేది ఆటోమేటిక్గా మేము కొనుగోలు చేసిన ధాన్యం సప్లై చేసి మేము ఓపీఎంఎస్ నమోదు చేయగానే వాళ్ళు మొదటి విడతగా గవర్నమెంట్ మద్దతు ధర 2320 రూపాయల చొప్పున వేసేస్తున్నారు. ఆ లిస్ట్ ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వెళ్తుంది. వాళ్ళే అక్కడి నుంచి ఆన్లైన్లో ఈ ఏ ఖాతా అయితే వాళ్ళు ఇచ్చిర్రో ఆ ఖాతా వాళ్ళకి డబ్బులు జమ అవుతుంది. అంటే అవి సపరేట్ ఏమన్నా వస్తాయా? సపరేట్గా వాళ్ళ రైతు ఖాతాకు పడిపోతాయి. మన ప్రమేయం ఏమి ఉండదు. అది సొసైటీ కానీ ఏ కొనుగోలు సెంటర్కి ఏం సంబంధం ఉండదు, డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి. ఓకే సార్.